కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధనలో భాగంగా మరి స్థానిక మచిలీపట్నం చిలకలపూడి సెంటర్లో శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే యాత్రికుల భక్తులకి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి ఈ రోజున 3000 మందికి పులిహార మరి తాజా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత ఆప్తులు, ప్రాణ స్నేహితులు మచిలీపట్నంలో చిలకలపూడిలో ఎవరన్నా ఉన్నారంటే ఆయనే చిలకకుర్తి అంబులు గారు. తర్వాత మా మావయ్య గారైన చలవలచేటి జగన్ గారు. అంబులు గారి పేరు మీద ఈ రోజున ఆయన మరణించినా కూడా మా అందరి హృదయాల్లో ఉన్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థంగా మేము ఇక్కడ ఈ యొక్క పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము అంబులు గారి పేరు మీద. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలకి నేను రాధారంగ మిత్రం 2 రాష్ట్రాలకు ఉండి అందరినీ నడిపిస్తూ అన్ని కులాలను కలుపుకొని నేను ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాను. మరి ఈ రోజున ఈ యొక్క పులిహార కానీ ఈ యొక్క కార్యక్రమానికి వెంట్రప్రగడ ప్రసాద్, నా మిత్రుడు ప్రసాద్, నా మిత్రుడు, నా సహచరుడు, నా సోదర సమానుడైన మరి వెంట్రప్రగడ ప్రసాద్ ఈ రోజున అతను కూడా భాగస్వామిగా ఉన్నాడు. అలాగే మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లంకిచెట్టి నీరజ, మహిళా కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజున 20 మంది మహిళలు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. మరి అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఇవాళ పేదలకి మరి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో మేము మా చేతనైనంత వరకు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి 3000 మందికి మరి పులిహార మరి తాజా మజ్జిగ పంపిణీ చేస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాం, గర్వదిస్తున్నాము. రాబోయే రోజుల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మా మావయ్య గారు చలవలచేటి జగన్ గారి ఆశయాల ప్రకారం, ఆయన ఆశయం ప్రకారం మేము ఇలాగే ఆయన ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తూ అందరినీ కలుపుకుని, ఒక కులం లేదు మతం లేదు రంగా గారికి, అన్ని కులాలను ఏకం చేసుకుంటూ అందరిని కలుపుకుని మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాము. మాకు ఆ భగవంతుడు కానీ ఆ పైన ఉన్న రంగా గారు మాకు మనోధైర్యాన్ని ఆయన పైనుండి మాకు ఆశీస్సులు ఇస్తున్నంత కాలం మేము ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేసుకుంటూ మేము అందరినీ కలుపుకెళ్తాం. మాకు ఒకళ్ళంటూ కాదండి, అన్ని కులాల వారిని, పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా రాధారంగ మిత్రం నడిపిస్తూ ఈ రోజున చిలకలపూడి సెంటర్లో నాకు ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు పేరు పేరున వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక మంచి కార్యక్రమం రాధారంగ మిత్రమండలి వాళ్ళు ఏర్పాటు చేయటం అభినందనీయం. ఎవరైతే కార్తీక మాసాలు నిన్న మొన్న హడావుడిగా అన్ని చోట్ల ఉండటం మూలంగా ఈ రోజున అవన్నీ అయిపోయింది హడావుడి. శేషించిన జనానికి ఏదో ఉడతా భక్తిగా కావలసినటువంటి అన్ని ఇచ్చి రాధారంగ మిత్రమండలి సేవా కార్యక్రమం చేపట్టడం మాటికి కూడా అభినందనీయం. రాధా రంగాలకు పేరు తెచ్చే విధంగా మన వాళ్ళంతా కూడా శాంతమూర్తులుగా ఆధ్యాత్మికలో కూడా మారాలి. ఎందుకంటే ఏనాడు మీకు తెలుసో లేదో కానీ వాళ్ళు దౌర్జన్యాలు దోపిడీలు చేసేటువంటి వ్యక్తులు కాదు. నాకు మా జగన్మోహన్ రావుకి బాగా మిత్రుడు రంగా గారు. అదేవిధంగా పేద ప్రజలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నారే తప్ప మరి దౌర్జన్యకరమైన సంఘటనలు ఎవరూ కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళకి మచ్చ తేకుండా ఉండాలనే నేటి రాధారంగ మిత్రమండలి సభ్యులందరినీ కూడా మరి రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు నాయకత్వంలో మరి శాంతమూర్తులుగా మారి సేవా కార్యక్రమాలు మరిన్ని జరపాలని ఆకాంక్షిస్తూ మరి రంగా సహచరులు నా మిత్రుడు జగన్మోహన్ రావుని మాట్లాడవలసిందిగా నేను మాట్లాడి సంతోషంగా జరగాలని ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ రాధారంగ గారిని గౌరవిస్తూ ఇది చేయాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి తరపున ఈ రోజున ఈ కార్తీక సమారాధన సంబంధించి మచిలీపట్నం బీచ్కి వచ్చిన వాళ్ళు కానీ ఏరియా ప్రజలు కానీ ఈ రోజున పులిహారాను మజ్జిగ పంపిణీ చేస్తున్నామండి. ఈ రోజున మన రాధారంగ మిత్రమండలి సభ్యులు అనేక మంది వేళల్లో పాల్గొన్నారు. ఇక్కడ గోపిచంద్ గారు మన తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆయన గౌరవ అధ్యక్షులు గోపిచంద్ గారు, ప్లస్ వచ్చి జగన్ గారు, పెద్ద ఆయన కొంగటి మోహన్ రంగా తాలూకా జగన్ గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాం గట్టిగా సక్సెస్ చేశారండి. మా మహిళలందరూ కూడా రాధారంగ మిత్రమండలి సభ్యులు మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమం రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి.
ముందు ముందు ప్రోగ్రామ్స్ ఇంకా బలపరిచి ప్రజల్లో తీసుకెళ్తామని, బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా గట్టిగా పనిచేస్తామని, సమాజ సేవకి రాధారంగ మిత్రమండలి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని మేము తెలియజేస్తున్నామండి. ప్రజలందరూ కూడా మాకు దేవుడితో సమానం. ఈరోజు కార్తీక మాస వైభవం మచిలీపట్నంలో ఈ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో నలుమూలలా వ్యాపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు మహిళలు, యువకులు, అనేక మంది వ్యాపారస్తులు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇలాగా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తితో మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అన్ని కులాలను కలుపుకొని మేము ఈ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. మన రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు అన్నిటికీ కూడా మనకి ముందుండి నడిపిస్తారు ఈ విషయంలో. నా పేరు లెంకసటి నీరజ, రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షురాన్ని. మా మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కార్తీక మాసం సందర్భంగా మరి ముఖ్యంగా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మా గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకతను పురస్కరించుకుని ఈ రోజున మరి 3000 మందికి బుల్లెట్ ధర్మా గారి ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మరి తను కూడా ఎంతో సమాజ సేవ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయటానికి ముందుకు రావడానికి మరికొంతమంది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి బుల్లెట్ ధర్మా గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేశారు. 3000 మందికి పులిహోర, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా పరిణామం. ఎందుకంటే ఎన్ని దానాల కన్నా కూడా అన్నదానం మిన్న అనేది ఒక నానుడి. అలాంటి ఈ రోజున అన్నదానం చేస్తున్నటువంటి బుల్లెట్ ధర్మా గారికి, వారి యొక్క మిత్రమండలి అందరికీ కూడా, మరి కమిటీ మెంబర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మా గారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు కార్తీక మాసం సందర్భంగా అందరికి ప్రజలకు భోజనాలు అందరికి 3000 మంది దాకా అందించారు. ఈరోజు అందరికీ అలాంటి పుణ్య కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ముఖ్య అతిథులుగా గోపీచంద్ గారు, చలమల్ శెట్టి, సుధీర్ గారు వచ్చారు. రాష్ట్ర ధర్మారావు గారు ఇలాంటి కార్యక్రమాలు ఆధ్వర్యంలో చిలకలపూడి పాండురంగ ఉత్సవాలు, పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకి, సముద్ర స్నానం చేసేటువంటి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఇవాళ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మరి బుల్లెట్ ధర్మారావు గారు సేవా భాగాన్ని ఎప్పుడు ముందుంటారు. ఆయన మరి ఈ రోజున మిత్రులందరినీ పిలిచి, పెద్దలందరినీ పిలిచి ఈ రకంగా వాళ్ళ భక్తులందరికీ కూడా పులిహార, మజ్జిగ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి మనం అంతా కూడా ఏదైతే సమాజ సేవ అనేది ముఖ్యం. మనకి సమాజ సేవలో అటువంటి సమాజ సేవ చేస్తున్నటువంటి రాధారంగ మిత్రమండలి వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. గారంటే ఒకప్పుడు మంచి నాయకుడు, యువ నాయకుడు. ఆయన ఆ రోజుల్లో ఆయనకి 24 సంవత్సరాలకి ఇందిరాగాంధీ పిలిచి టికెట్ ఇచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు గురించి ఈరోజు మన బుల్లెట్ ధర్మారావు గారు, మన రంగా గారికి రైట్ హ్యాండ్ కింద ఉండేవాళ్ళు. ఆయన విజయవాడ చూస్తే మాత్రం చిలంగుర్తి అమ్మ గారిని దిగేవాళ్ళు. ఆయన గురించి స్మరించుకుంటే మన బుల్లెట్ ధర్మారావు గారు 2 రాష్ట్రాల అధ్యక్షుడు వాళ్ళ పులిహార కార్యక్రమం పెట్టారు. ఈరోజు మన కార్తీక మాసం వనసమానం గురించి కాపులందరూ కూడా కలిసి మన బుల్లెట్ ధర్మారావు గారికి చేసిన కార్యక్రమం అందరూ కూడా మేమంతా చాలా ఆనందిస్తున్నాం. ఈరోజు ఈయన ప్రతిదీ కూడా ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడాలనే కార్యక్రమాలు చేస్తారు. అలాగే వీళ్ళు కార్తీక మాసం వనభోజనాలకు వచ్చి అంబులు గారిని అందరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలని చెప్పని రంగా గారు ఎప్పుడూ మనసులో ఉంటారు. ఆయన కూడా గుర్తు, ఆయన ఫోటో పెట్టి ఆయన దండేసి మన గోపిచంద్ అన్న గారితో, జగన్ గారితో చేసేందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఆయనకన్నా మేము ఎప్పుడు ఉండి సహాయ సహకారం అందిస్తాం. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, బుల్లెట్ ధర్మారావు అంటే చాలా మందికి తెలుసు. రాధారంగ మిత్రమండలి అధ్యక్షుల వారు బుల్లెట్ ధర్మారావు గారు ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా శుభసూచకం. ఈ రోజున చాలా కీలకమైన రోజు. ఈ టైంలో మంచి ఆహారం కోసం పులిహార, మజ్జిగ 3000 మందికి బుల్లెట్ ధర్మారావు గారు మా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇదే సమయంలో ఆయనకి సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా ఊళ్ళోనే ఉన్నారు. మంచి యాక్టివ్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఈ కార్యక్రమాన్ని బాగా పాల్గొని చేస్తున్నారు. అది అందరికీ సహకరించండి కాస్తంత. జై జనసేన. నమస్కారం.
మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చాము. తెలంగాణ రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు నాయకులు మేము అక్కడ. బుల్లెట్ ధర్మ గారి ఆహ్వానం మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్తీక మాసం సందర్భంగా 3000 మందికి అన్నదానం, పులిహార, మజ్జిగ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ కార్యక్రమం పాల్గొనడానికి చాలా సంతోషపడుతున్నాం. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.